పెంచి పోషిస్తున్నటువంటి విధానాల్ని దెబ్బ తీయాల్సిందే, పాకిస్తాన్ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అనే పద్ధతుల్లో మరి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి అండగా రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో మరి ప్రభుత్వానికి అండగా నిలబడటం, మరోవైపున యావత్ దేశం పాకిస్తాన్ యొక్క దుందుడుకు చర్యలు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి విధానాలపై యావత్ భారతదేశం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయటం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మరి కొద్దిసేపటి క్రితం అటు విదేశాంగ శాఖ కార్యదర్శితో పాటు మంత్రి, రక్షణ శాఖ మంత్రి కూడా రాజ్నాథ్ సింగ్ ఇతర వాళ్ళందరూ కూడా దాని మీద స్పందించారు. సైనిక అధికారులు కూడా స్పందించారు. మరి మరోవైపున వివిధ రకాల చర్యలు చేపడుతున్నారు. ఇదే ఇవాళ మన సబ్జెక్టులకు వెళ్దాం. అంతకన్నా ముందు వివరాలు ఒకసారి చూద్దాం. ఆపరేషన్ సింధూర్ 2.0 మొదలైంది. పాకిస్తాన్ చేసిన మిసైల్ అటాక్స్ కు ధీటుగా భారత సైన్యం జవాబిస్తోంది. 15 నగరాలపై మిసైల్ అటాక్ కు పాకిస్తాన్ ప్లాన్ చేసిన సుదర్శన చక్రం లాంటి మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ శత్రు క్షిపణులను గుర్తించి బార్డర్లోనే నేలమట్టం చేసింది. మన దాకా రానివ్వకుండా సక్సెస్ అయింది. నిన్న రాత్రి పాకిస్తాన్ చేసిన దాడులకు భారత దళాలు ఉదయం నుంచి ప్రతిదాడులు చేశాయి. పాకిస్తాన్లోని ముఖ్య నగరాలైన లాహోర్, రావల్పిండి, కరాచీ, సియోల్కోట్ వంటి చోట్ల పాక్ ఆర్మీ బేస్లను టార్గెట్ చేసుకుని పేల్చేశాయి. లాహోర్ చాలా వరకు ఎఫెక్ట్ అయింది. అక్కడి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను భారత డ్రోన్లు ధ్వంసం చేశాయి. రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో కూడా డ్రోన్ అటాక్ జరిగింది. సో పాకిస్తాన్ ఎంత రెచ్చిపోతే అంతకు మించిన కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు భారత్ రెడీగా ఉంది. ఈ విషయం పాకిస్తాన్ కు తాజా దాడులు చూస్తే అర్థమైపోయింది. తమ సహనాన్ని పరీక్షించొద్దని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. భారత్ జోలికొస్తే ఎవరికైనా ఆపరేషన్ సింధూర్ గతే పడుతుందన్నారు. शौर्य और पराक्रम दिखाया है, उसके लिए मैं हृदय से बधाई देता हूं। पाकिस्तान और पीओके में जिस तरह से हमारी आर्म्ड फोर्सेस ने टेरर कैंप्स को नेस्त नाबूद किया है, वो हम सब के लिए एक गौरव का विषय है। जिस प्रेसिजन के साथ यानी जिस सटीकता के साथ ऑपरेशन सिंदूर एग्जीक्यूट किया गया, वह अनइमेजिनेबल है, बहुत ही सराहनीय है। इसमें 9 टेररिस्ट कैंप्स तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए। जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेटरल डैमेज के साथ अंजाम दिया गया। భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో గాయపడ్డ రఫూఫ్ అజహర్ హతమయ్యాడు. జైషే మెహ్మద్ సోదరుడే ఈ రఫూఫ్. ఈ టెర్రరిస్ట్ కాందహార్లో భారత విమానం హైజాక్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు. సో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. పిక్చర్ అవి బాకీ హే అంటోంది భారత్. మన దాడులతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావటం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఎల్ఓసి వెంబడి భారత సరిహద్దు గ్రామాలపై విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 15 మంది పౌరులు చనిపోయారు. వీటిపైన భారత్ సీరియస్ అవుతోంది. మొత్తం ఎల్ఓసి వెంబడి పాక్ సైన్యాన్ని ఎలిమినేట్ చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు భారత్ చర్యలను EU సమర్థించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించొద్దంది. అటు పాక్లోని అమెరికా పౌరులకు ఆ దేశం హెచ్చరికలు జారీ చేసింది. సేఫ్ ప్లేస్లకు వెళ్లాలని అడ్వైజరీ జారీ చేసింది. ఈ అటాక్స్ పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యుద్ధ చర్యకు దారి తీసేలా భారత్ ప్రవర్తన ఉందని, తమకు ప్రతీకారం తీర్చుకునే హక్కుందంటూ మాట్లాడారు. 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం ఎటు దారి తీస్తుందో చెప్పలేమన్నట్లుగా మాట్లాడారు. అటు తాజా ఆపరేషన్ సింధూర్ పై కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. అన్ని విషయాలు బయటకు చెప్పినా కొన్ని మాత్రం భద్రతాపరంగా సున్నితమైన వాటిని వెల్లడించలేమంది కేంద్రం. అటు ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు మద్దతిస్తామని పార్టీలు ప్రకటించాయి. అయితే అఖిలపక్ష సమావేశానికి ప్రధాని రాకపోవటాన్ని కాంగ్రెస్ క్వశ్చన్ చేసింది.